సమాధి. సమాధి అనే అంశంలో చైతన్యం యొక్క ఆశ్రయంలో ఉన్న నీలోని 2 కొమ్మలు తెలుసుకో. అలా అట్టి శ్వాస 5 విభాగాలుగా తన స్వరూపాన్ని విభజించుకున్నది. అంటే వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువులుగా విభజించుకొని ఆయా స్థానాలలో ఉండి ఈ దేహాన్ని కాపాడే బాధ్యత వహిస్తూ ఉన్నది శ్వాస అనేటువంటి ప్రాణము. అందుకే హృది ప్రాణే అన్నారు. హృదయమునందు ప్రాణం ఉండి రక్తాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేస్తుంది. హృదయము అంటే స్థూలపరంగా చెప్పుకునేటువంటి రక్త మాంస చర్మములతో కూడినటువంటి హృదయం కాదండి మిత్రులారా. బ్రహ్మాండములో ఉన్నటువంటి పెదవుల దగ్గర నుంచి కంఠము వరకు ఉన్న భాగాన్ని హృదయము అంటారని దేవరహస్యాల్లో చెప్పబడింది. ఒక్కసారి చూడండి. హృది ప్రాణే, హృదయమందు ప్రాణం ఉండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉదాన కంఠదేశ, కంఠమందు ఉదానవాయువు ఉండి బరువులు ఎత్తాలన్నా గట్టిగా మాట్లాడాలన్నా దాని సహాయంతోనే వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ సమానవాయువు, నాభి సమాన అన్నారు. అంటే ఇది అగ్ని అంశంతో పుట్టింది కాబట్టి ఆహారాన్ని పచనం చేసి రసాలని విభజిస్తూ నాభిస్థానము అంటే టా అనే అక్షరం ఎక్కడ పలుకుద్దో, టా అన్నప్పుడు నాలిక కొన ఎక్కడ పలుకుద్దో అక్కడ ఉన్నటువంటి నాభిస్థానంలో ఈ సమానవాయువు ఉంటుంది. వ్యాన సర్వశరీర, దేహమంతటా ఉండి జీర్ణమైన తర్వాత ఉండే రసాల్ని వేటికి పంపించాలో వాటికి పంపిస్తూ శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల యొక్క హెచ్చు తగ్గులను సమానం చేస్తూ వ్యానవాయువు శరీరమంతా ఉన్నది. గుదే అపానః, ఇక జీర్ణమైనటువంటి వ్యర్థ పదార్థాలని బయటికి విసర్జిస్తూ వాయువునందు అపానవాయువు ఉన్నది. ఇట్లా అన్ని విధాలుగా ఆ దేహాన్ని కాపాడటానికి చేసే పని శ్వాస అంటే ప్రాణమే. అంతేగాక ఇంకా నాగ, కూర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయములు అనేటువంటి ఉపవాయువులుగా విభజింపబడి శరీరాన్ని అన్ని విధాలా మంగళకరంగా, పూజ్యవంతంగా, తేజోవంతంగా ఉండేటట్లు ఈ శరీరాన్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నది శ్వాస అనే ప్రాణము. శరీరములో ఆ వాయువులు ఇప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో ఆ వాయువులు గనక నిష్క్రమించాయి అంటే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయములు ఈ వాయువులు గనక నిష్క్రమించాయి అంటే ఇక ఆ దేహం పతనం కావడం ఆరంభమవుతుంది. ఒక్క రోజుతో ఆ దేహములో వాసన వచ్చేస్తుంది. 2-3 రోజులు అలాగే ఉందా అంటే అదే వారం రోజులు అలాగే ఉందంటే మనం దగ్గరికి కూడా పోలేము. ఆ విధముగా పతనమయ్యే దేహాన్ని అనుక్షణం రక్షిస్తూ ఉన్నది ఈ శ్వాస అనబడేటువంటి హంస. హంస హంస స్థూలదేహము, సూక్ష్మదేహము ఏవైతే 2 శాఖలు ఉన్నాయో వీటి ద్వారా మనం వ్యవహారం చేస్తూ ఉన్నాము. వ్యవహారం జరిపే 2 శాఖలకు వాయువు, తెలివి అనేవి రెండిటికి కూడా మూలంగా ఉన్నాయి. అంటే గోళకాత్మిక స్థూలదేహానికి రక్షణగా మూలంగా ఉన్నది శ్వాస. ఇంద్రియాత్మిక సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేటువంటిదిగా మహాకారణ తెలివి అన్నాం. దీన్నే చిదాభాస అన్నాము. తెలివినే ఇక్కడ చిత్తం అని కూడా అంటారు. సూక్ష్మదేహ వ్యవహారానికి లోన ఉన్నటువంటి తెలివి, ఆ తెలివి యొక్క ఆశ్రయంలో సూక్ష్మదేహం పనిచేస్తుంది. తెలివి బాగా ఉందా సూక్ష్మదేహ వ్యవహారం చాలా బాగా ఉంటుంది. తెలివి మందగించిందా సూక్ష్మదేహ వ్యవహారం కూడా మందగిస్తుంది. అందుకే తెలివి తక్కువవాడా అంటారు. కాబట్టి సూక్ష్మదేహం చక్కగా పనిచేయాలి అంటే లోన ఆ తెలివి అనేది బాగా ఉండాలి.
శుద్ధ సాత్విక మూలశక్తి కారణంగానే ఈ శ్వాస బయటకు వస్తూ ఉన్నది. మూలశక్తి స్థూలమైతే శ్వాస అంటారు, అదే సూక్ష్మమైతే ఎరుక అన్నాం, తెలివి అన్నాం. అంటే ఈ రెండిటికీ మూలశక్తి కారణంగా ఉన్నది. ఆ మూలశక్తి ఎరుకగా ఉండి ఇంద్రియాత్మికమైన సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఆ మూలశక్తి హంస యొక్క రూపంగా ఉండి ఈ భౌతిక దేహాన్ని సంరక్షణ చేసే విధానంగా ఉన్నది. అంటే ఆ మహాకారణాత్మిక ఆ శక్తి లోకములో ఉన్నటువంటి సకల జీవుల సూక్ష్మదేహములు స్థూలదేహములను వ్యవహరింపజేసేదిగా ఉన్నది. శ్వాస ఉంటే స్థూలదేహము, తెలివి ఉంటే సూక్ష్మదేహము సమర్థవంతంగా పనిచేస్తాయి. స్థూలదేహాన్ని నడిపించేదిగా ప్రాణశక్తి, సూక్ష్మదేహాన్ని నడిపించేదిగా తెలివి అనే శక్తి. ఈ రెండు కూడా మహాకారణము లేదా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి శక్తి మూలము కలిగి ఉన్నాయి. శ్వాస, తెలివి రెండు కూడా. శ్వాస ఆశ్రయములో 25 తత్వాలు గల స్థూలదేహం పనిచేస్తుంది. తెలివి ఆశ్రయములో 19 తత్వాలు గల సూక్ష్మదేహం పనిచేస్తుంది. అందుకే ఉపదేశ సారంలో రమణ భగవానుల వారు కూడా చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోద్వయీ శక్తిమూలకా అన్నారండి రమణ భగవానుల వారు. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోద్వయీ శక్తిమూలకా అంటే స్థూల సూక్ష్మదేహాలు శాఖలైతే రెండిటికి, అంటే స్థూల సూక్ష్మదేహాలు శాఖలైతే రెండిటికి మూలంగా ఉంది శ్వాస, తెలివి. ఈ రెండిటికి మూలంగా ఉన్నది మహాకారణ శక్తి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అయితే ఆ మహాకారణ శక్తి దేని ఆశ్రయంలో ఉంది అంటే చిత్ అనేటువంటి స్వప్రకాశమైనటువంటి ఆత్మ యొక్క, చిత్ అనేటువంటి స్వప్రకాశము యొక్క విశ్వ చైతన్య బ్రహ్మము యొక్క చైతన్య ఆశ్రయములో మహాకారణం ఉన్నది. స్థూలదేహాలు శాఖలైతే, స్థూల సూక్ష్మదేహాలు శాఖలైతే స్థూల సూక్ష్మదేహాలకు కారణమై ఉన్నవేమో శ్వాస, తెలివి అనేటువంటి శాఖలు. శ్వాస, తెలివి అనేటువంటి శాఖలకు మూలమై ఉన్నదేమో మహాకారణం అనేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి శక్తి. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార మహాకారణ శక్తి అనేటువంటి దానికి అది దేని ఆశ్రయములో ఉంది అంటే చైతన్యము యొక్క ఆశ్రయములో మహాకారణము ఉన్నది. చైతన్య ఆశ్రయము యొక్క కారణములో మహాకారణము ఉన్నది. మహాకారణము యొక్క ఆశ్రయములో శ్వాస, తెలివి ఉన్నాయి. శ్వాస, తెలివి యొక్క ఆశ్రయములో స్థూలదేహము, సూక్ష్మదేహము పనిచేస్తూ ఉన్నాయి. ఈ మహాకారణమే 2 భాగాలుగా విభజించబడి ఒక భాగము ప్రాణవాయువుగా ఉండి గోళకాత్మికగా ఉన్న స్థూలదేహాన్ని నడిపేదిగా ఉన్నది. రెండవ భాగం తెలివిగా ఉండి ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఈ విధంగా శ్వాస, తెలివి 2 రూపాలుగా ఉన్నది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి శక్తి స్వరూపము. ఆమెకే విద్య అని పేరు. దానికి మూలము చైతన్యము, దానికి మూలము ఆత్మ, దానికి మూలము బ్రహ్మము. అంటే బ్రహ్మ యొక్క చైతన్య ఆశ్రయము లేకుండా ఏవి పనిచేసే అవకాశము లేదు లేదు లేదు. అంటే బ్రహ్మ యొక్క చైతన్య ఆశ్రములో చేరి ఉన్న శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియగు విద్య ఏదైతే ఉందో దాని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటివి శ్వాస, తెలివి. శ్వాస వలన 25 తత్వాలు కలిగిన స్థూలదేహం పనిచేస్తూ ఉంది. తెలివి వలన 19 తత్వాలు గల సూక్ష్మదేహం పనిచేస్తూ ఉంది. ఈ 2 పనిచేయటం కారణంగానే లోకములో జీవులకు జాగ్రత్తావస్థ సిద్ధిస్తుంది, స్వప్నావస్థ సిద్ధిస్తుంది. ఈ 2 పనిచేయటం మానుకున్నాయా అంటే జీవుడు ఏ ఉపాధి కలిగి ఉన్నాడో అంటే
అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నాడు అని అర్థం. ఈ రెండు పని చేయకపోతే జీవుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే అవిద్య ఉపాధిలో ఉన్నాడు. అవిద్య అంటే అజ్ఞానము యొక్క ఉపాధిలో ఉన్నాడు. అవిద్య అజ్ఞానము అంటే కారణదేహ ఉపాధిలో ఉన్నాడు. తెలియనితనం అనేటువంటి సుషుప్తి ఉపాధిలో ఉన్నాడు అని అర్థం. అందుకే ఆదిశంకరులు ఏమన్నారయ్యా అంటే అవిద్యోపాధికో జీవ అన్నారు. అవిద్యోపాధి వలన జీవుడయ్యాడు. జీవుడు అక్కడే ఉంటాడు. వాడికి వ్యవహారం లేదిక. ఎప్పుడైతే అజ్ఞానము అవిద్యలోకి వెళ్ళిపోయాడో వాడికి ఇక వ్యవహారం లేదు. సుషుప్తిలోకి వెళ్ళిపోయాడంటే వాడికి వ్యవహారం లేదు. ఎందువల్ల? స్థూలదేహం పనిచేయడం లేదు, సూక్ష్మదేహం పనిచేయకపోవడం కారణంగా కారణదేహస్థుడై ఉన్న జీవుడు అక్కడే ఉంటాడు. దాన్ని సుషుప్తి అన్నాం. కనుక అవిద్యలో చేరి ఉంటే సుషుప్తి అన్నాం. విద్యలో చేరి ఉంటే సమాధి అన్నాం. అవిద్యలో చేరి ఉంటే జీవుడు అన్నాం. విద్యలో చేరి ఉంటే కూటస్థుడు అన్నాం. విద్యలో చేరి ఉంటే కూటస్థ స్వరూపంలో ఉంటే దాన్ని సమాధి అన్నాం. ఇక్కడ జీవుని విషయమేమో సుషుప్తి అవస్థ, ఇక్కడేమో సమాధి అనే మాటగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటే మాయా 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 అనగా మాయ మూలమై ఉన్నది. అది రెండు భాగాలుగా విభజింపబడింది. అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి మహాకారణం అనేటువంటి మాయ రెండు భాగాలుగా విభజింపబడింది. అదే ఒకటి వాయువు, రెండు తెలివిగా రెండు భాగాలై స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నాయి. వాయువు లేదా శ్వాస, తెలివి రెండు కూడా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఆశ్రయంలో ఉన్నాయి. అంటే మాయ యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. మాయేమో చైతన్య బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నది. మాయేమో చైతన్య ఆత్మ యొక్క ఆశ్రయంలో ఉన్నది. ఈ విధమైన మూలకాలతో మనం వ్యవహారం సాగుతూ ఉంది. చైతన్య ఆశ్రయము లేకుండా మహాకారణం పనిచేయదు. మహాకారణం రెండు భాగాలు కానిదే, హంసగా తెలివిగా కానిదే ఈ రెండు దేహాలు పనిచేసే అవకాశం లేదు. ఎందువల్ల అంటే స్థూల దేహములు జడములు స్వతహా సిద్ధంగా వ్యవహరించే అవకాశాలు లేవు. కాబట్టి ఇలా స్థూలదేహము సూక్ష్మదేహము వ్యవహారం కలిగి ఉన్నాయి. కారణము మహాకారణములకు వ్యవహారం లేదు. స్థూల సూక్ష్మదేహాలు శ్వాస తెలివి అనేటువంటి రెండు శాఖలకి ఆశ్రయంలో ఉన్నాయి. శ్వాస తెలివి ఏమో శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఆశ్రయంలో ఉంది. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏమో చైతన్య బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉంది. ఏనాడైతే నువ్వు సమాధిలో అన్ని ఇంద్రియాలు జడమైపోయినటువంటి సమాధిని పొందుతావో ఆ సమాధిలో మాయ అనేటువంటిది ఉన్నది. ఆ మాయ చైతన్య ఆశ్రయంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే అవిద్యను, అంటే కారణ శరీరంలో ఉన్నటువంటి అవిద్యను అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఏనాడైతే శ్వాస మీద మనసుంచుట అనేటువంటి ధ్యానంలో ఉండి సమాధిని పొందుతావో ఆ సమాధిని పొందినప్పుడు ఈ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి విద్య తేలిగ్గా ఈ జీవుణ్ణి చైతన్య బ్రహ్మము యొక్క ఆశ్రయంలో చేరుస్తుంది. అంటే ఆ జీవుడు బ్రహ్మమైపోతాడు.